టార్గెట్ మునుగోడు 3 ఏజెన్సీలతో సీఎం సర్వే. టీఆర్ఎస్ నుంచి ముగ్గురి పేర్లు. కర్ణాటి వైపు అధిష్టానం మొగ్గు. పార్టీలో అసంతృప్తులకు బుజ్జగింపులు. ఇప్పటికే గట్టుప్పల్ మండల ప్రకటన. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల పరిస్థితిపై ఆరా. గెలిపే లక్ష్యంగా గులాబీ వ్యూహరచన. మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ సీరియస్గా దృష్టి సారించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది అని భావిస్తున్న సీఎం ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలి అనే తలంపుతో ఉన్నారు. ఈ మేరకు 3 సర్వే సంస్థలను రంగంలోకి దింపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు పోటీలో నిలుస్తారు, వారి బలబలాలు ఏంటి, క్షేత్రస్థాయిలో ఈ 3 పార్టీల పరిస్థితి ఏంటి, ఏ పార్టీ కేడర్ బలం ఎలా ఉంది తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సర్వే సంస్థలతో లోతైన అధ్యయనం చేయిస్తున్నారు అని సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కాక మొదలయ్యింది. యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఏ పార్టీలో చూసినా మునుగోడు ఉప ఎన్నికే చర్చనీయాంశమయ్యింది. నిజానికి తెలంగాణ సాధారణ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర గడువు ఉన్నది. కానీ అనూహ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నారు అనే ఊహాగానాల నేపథ్యంలో ఉప ఎన్నిక అంశం తెర మీదకు వచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలి అని టీఆర్ఎస్ భావిస్తున్నది. సీఎం కేసీఆర్ సైతం గెలుపుపై పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలబలాలపై 4-5 రోజులుగా సర్వే సంస్థలు ఓటర్ నాడి తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసే ఛాన్స్ ఉంది అని వస్తున్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గంలోకి యాక్షన్ టీంను దింపేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు పోటీలో నిలుస్తారు, వారి బలబలాలు ఏంటి, క్షేత్రస్థాయిలో ఈ 3 పార్టీల పరిస్థితి ఏంటి, ఏ పార్టీ క్యాడర్ బలం ఎలా ఉంది తదితర అంశాలపై సీఎం కేసీఆర్ 3 సర్వే సంస్థలతో లోతైన అధ్యయనం చేయిస్తున్నారు అని సమాచారం. 3 సర్వే సంస్థలు చేసిన క్షేత్రస్థాయి సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీనికి తోడు ఇప్పటికే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న పలు అంశాలను సానుకూలంగా మార్చుకునేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలను చేపట్టారు. అందులో భాగంగానే గట్టుప్పల్ మండలాన్ని ఇప్పటికే ప్రకటించగా పలు మండలాలలో అసంతృప్తిగా ఉన్న టీఆర్ఎస్ నేతలతో మాట్లాడి లైన్లోకి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళి గులాబీ కండువా కప్పేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైతే ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీలో ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ 3 ప్రధాన పార్టీలు ఎవరిని అభ్యర్థులుగా నిలబెడతాయి అనేది కీలకం కానున్నది. అధికార టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్ణాటి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తీరు పట్ల ఈ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఉప ఎన్నికలో సామాజిక వర్గాల వారీగా నిలబెట్టే అభ్యర్థులు విజయానికి సగం చేరువైనట్లేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల ఓటింగ్ శాతం అధికంగా ఉంది. దీంతో టీఆర్ఎస్ నుంచి విద్యాసాగర్కు టికెట్ ఇస్తే ఆ పార్టీకి కలిసి వస్తుందని, అందుకే సీఎం కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి తోడు బీజేపీ నుంచి పోటీ చేస్తారు అని భావిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించాలి అంటే టీఆర్ఎస్కు బీసీ అభ్యర్థి ప్రధాన ఆయుధంగా మారుతుంది అని రాజకీయ వర్గాల అంచనా. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం అనివార్యం అని తెలుస్తుండగా ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులు ఎవరు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ నుంచి పున్నా కైలాష్, పల్లె రవి, పాల్వాయి శ్రవంతి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో పాల్వాయి శ్రవంతి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక మిగిలి ఉన్న కైలాష్, పల్లె రవి వీరిద్దరూ బీసీ సామాజిక వర్గం నేతలు కావడంతో వీరిలోనే ఒకరిని ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పోటీ జరిగితే రాజగోపాల్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఉంటాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది పక్కన పెడితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో చండూరు, మర్రిగూడ మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశం కావడం గమనార్హం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.